అయితే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి, ఎస్ఐపిబి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు 8-9 మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం ఏమి ఇద్దాం అనుకుంటుంది, ఇవన్నీ కూడా ఈ ఎస్ఐపిబి మీటింగ్లో జరుగుతాయి. ఈ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ 87,520 కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్, ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారంటే 200 మంది కల్పిస్తున్నారు. డాటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు. అందులోని మీరు ఏం చేయలేం, మేము ఏం చేయలేం. అయితే ఆ రోజు మేము అదానికి డాటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే, మీరు 200 మెగావాట్ డాటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో, మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఇకో సిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేసాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. సరే పోనీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటిది డాటా సెంటర్ ద్వారా అవ్వదు, మీరు 200 మందికే ఇవ్వగలరు ఎంప్లాయ్మెంట్, అది మీరు ఒప్పుకున్నారు. జీవోలో కూడా అదే మెన్షన్ చేశారు. ఉపాధి కల్పన లేనప్పుడు రెవెన్యూ జనరేషన్ అన్నా రాష్ట్రానికి ఉండాలి. అయితే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నా ఉండాలి, లేదా రెవెన్యూ అన్నా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి దానికి అవకాశం ఉండాలి. మీరు 22,500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఏవైతే మీరు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి దీని తద్వారా వచ్చేది ఏంటో చెప్పలేదే మీరు. సపోజ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 50,000 కోట్ల రూపాయలు వస్తుందని అనుకున్నాం, 20,000 కోట్ల రూపాయలు కొన్ని సబ్సిడీ కింద ఇచ్చారంటే కొన్ని అర్థం ఉంది. అది మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రజలకి. 5 TMC ఆఫ్ వాటర్ పోలవరం నుంచి మేము అలొకేషన్ ఇస్తామని చెప్పి దీనికి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే విశాఖపట్నం డొమెస్టిక్ పర్పసెస్కి 24 TMC వాటర్ ఏదైతే అలొకేషన్ ఉందో దాని నుంచి మీరు 5 TMC వాటర్ మీరు ఇచ్చేస్తే దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు? దానికి ఏమన్నా ఒక స్టడీ ఏమైనా చేశారా? 2019 నుంచి 24 మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు, గుడ్డు కోడి అన్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? విచిత్రం ఏంటంటే, ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడ్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సెస్ చేస్తే చాలంటే వీ డిడ్ ఇట్. వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు అసలు? ఆయన ఏం తెలుసు? ఆయన ఎవరన్నా సీరియస్గా తీసుకుంటాడా? ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా? ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు. అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా, నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే, మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు, చాలా సంతోషం, గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు. ఈ కుడెంట్ టెల్ ఈవెన్ వన్ కంపెనీ. మాకు సమ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు, ఆల్రెడీ తీసుకొచ్చా. ఇటుగో పార్ట్నర్షిప్ సమ్మిట్ పెడుతున్నాం, బట్ మేము ఏంటి సమ్మిట్ కోసం ఆగట్లా. వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్.